ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామిరెడ్డి గారు. నమస్తే సార్. ఇప్పుడు మనం ఉన్న యుగంలో కొన్ని కంట్రీస్లో చూస్తే వార్ సినారియో చాలా దారుణంగా ఉంది. అండ్ ఇప్పుడు కొత్త రాష్ట్రపతిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్గా జనవరి 20న ఆయన కంప్లీట్గా ఒక్కసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత దానికంటే ముందు నుంచే ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. లైక్ హ్యూజ్గా విస్తరణ చేయబోతున్నాను, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అంటున్నారు. సో ఆయన విజన్ కంప్లీట్గా ఒక డిఫరెంట్ విజన్గా ఉన్నట్టుంది. ఒక్కసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తేనే చాలామంది ప్రపంచంలో కాస్తంత భయపడుతున్నారు. దానివల్లనే కొంచెం ప్యానిక్ అనేది మాత్రం మనం ప్రతి చోట్ల చూస్తున్నాం. సో ఈ ఎగ్జాక్ట్లీ ఆయన విజన్ ఏముండబోతుంది, ఈ కెనడాకి కానివ్వండి వేరే దేశాలకు కానివ్వండి కలిపేస్తానని చెప్తున్నారు. సో ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంది, ఇది జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఈ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నట్టు? సో మనం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం అనుకోండి, ఈ పెద్ద పెద్ద అంటే ఇండస్ట్రియలైజ్గా డెవలప్ అయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఏంటంటే ఒకప్పుడు అంటే స్వతంత్రం రాకముందు వేరే వేరే కంట్రీస్ మొత్తం ఒకటిగా ఉన్న టైంలో ఏవైతే ఉన్నాయో వాటి మొత్తం మళ్ళీ కంబైన్ చేసేసి మళ్ళీ వాటన్నిటి యూనిటేట్ చేసేసి ఒక కంట్రీగా ఉంచాలి అనే ఒక తపన వాళ్ళలో ఉందన్నమాట. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తైవాన్ ఉందనుకోండి, ఒకప్పుడు 1780 ఆ టైంలో తైవాన్ ఆల్సో పార్ట్ ఇంటూ ద చైనా అంట. ఓకే, అందుకని అప్పట్లో మాది కాబట్టి ఇప్పుడు కూడా మాలా కలవాల్సిందే అని చెప్పేసి తైవాన్ వర్సెస్ చైనా ఎలా ఫైట్ చేస్తారో మనకు కరెక్ట్. చైనా కంప్లీట్గా కమ్యూనిజం దేశం, తైవాన్ కంప్లీట్గా డెమోక్రసీ కంట్రీ. నిరంతరం వాటి మధ్య ఎప్పుడు ఆ ఇష్యూ ఉంటుంది. యా, ప్రతి చిన్న ఈవెంట్ని కూడా అది చైనా వాళ్ళది సీరియస్గా తీసుకొని ఆ కంట్రీ చుట్టూ షిప్పింగ్ తిప్పటం, మేము యుద్ధం చేస్తాం మళ్ళీ కలిపేసుకుంటాం స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డామినెంట్ చూపిస్తూ ఉంటుంది. ఆ డామినెంట్ చూసి ప్రపంచం ఎందుకు భయపడిద్ది అంటే ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్ కాబట్టి చైనా. అంటే ఫ్యూచర్లో ఏ కంట్రీ అయినా సరే ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్ అయిందంటే కనుక దాని డామినేషన్ నడుస్తుంది అని చెప్పి దాని ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత మన రష్యాకాలు చూసారనుకోండి, యుక్రెయిన్లో కూడా అంతే, అది కూడా డామినెన్స్ కోసం జరుగుతున్నది అనమాట. బహుశా వీటి నుంచి క్లూ తీసుకున్నట్టున్నాడు ట్రంప్ కూడా, వాటి నుంచి తీసుకున్నట్టున్నాడు క్లూ. అందుకని మాది కూడా ఒకప్పుడు ఎంటైర్ అమెరికా మాదే కాబట్టి పక్కనున్న మెక్సికోని గెలుగుతున్నాడు, కెనడాని గెలుగుతున్నాడు. అండ్ ఒకప్పుడు మిలిటరీ వాళ్ళ అవసరాల కోసం పనామా కాలువ తోమారు, ఆ పనామా కాలువ కూడా మాకే ఇచ్చేయమంటున్నారు. అంటే గ్రీన్లాండ్స్ అది మినరల్స్ చాలా ఎక్కువ ఉండే కంట్రీ అనమాట. డెన్మార్క్ దగ్గర నుంచి మేము దాన్ని కొంటాం, అది కూడా మాకు ఇచ్చేయాల్సి అంటున్నాడు. అంటే మొత్తానికి అమెరికా దాని చుట్టుపక్కల మొత్తాన్ని ఒక కాంటినెంట్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. లాస్ట్కి ఎంత అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో, మామూలుగా అయితే అది అందరికి బంగాళాఖాతం తెలిసింది అందరికీ, అలాంటిది దాని పేరు కూడా మెక్సికో అంటే ఇష్టం లేక గల్ఫ్ ఆఫ్ అమెరికాని పెట్టాలి అంటున్నాడు. అంతగా అనమాట. సో ఇప్పుడు దాని మీద హెవీగా ఎవరైతే డిపెండ్ అయ్యారో, మెక్సికో ఒకటి, కెనడా ఒకటి బాగా డిపెండెంట్ అమెరికా మీద. పర్టికులర్ కెనడా చూసామనుకోండి, 75% వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మొత్తం ఒక అమెరికాలోనే. అయితే 70%. యా, సికింద్రాబాద్ హైదరాబాద్ పక్కన ఉంటాయి అవన్నీ, నయాగరా యువతల ఇది అవతల అది కదా. అందుకని అమెరికా రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని అదే ఫుల్ఫిల్ చేస్తుంది. మన సింగపూర్ కనుక మలేషియా నుంచి అన్ని వెళ్తున్నట్టు. కరెక్ట్. సో అట్లా అనమాట. ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర నుంచి మాకు డ్రగ్స్ ఎక్కువ వస్తున్నాయి అండ్ ఇల్లీగల్గా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అది కనుక కంట్రోల్ చేయలేకపోతే మీ వాటి మీద 25% ట్యాక్స్లు వేస్తాం అంటే దానికి దీనికి లింక్ లేదు యాక్చువల్గా. అవును, కరెక్ట్. ఇది కంట్రోల్ చేయకపోతే మేము ట్యాక్స్లు వేస్తామని. ఒకవేళ నువ్వు కట్టలేకపోతే మాలో 51 స్టేట్గా చేరు అంటే ఆ సెటైర్కి ఎంత మీనింగ్ ఉంటుందో చూసుకోండి. అవును, అంటే దాన్ని బలుపానండి లేదా ఇంకోటానండి. అవును, వాళ్ళకి వచ్చిన ఇదనమాట అది. చివరి కెనడా వాళ్ళు కూడా ఏం మాట్లాడుకుని కామ్గా ఉంటున్నారంటే మీరు ఎంత డిపెండ్ అయ్యారో వాళ్ళ మీద చూసుకోండి. అంటే ఫ్యూచర్లో ప్రపంచ యుద్ధాలు మొత్తానికి బిజినెస్ బ్యాక్ బోన్గా ఉండబోతుంది అనమాట. అందుకని ఇండియా ఎందుకు మేక్ ఇన్ ఇండియా వాళ్ళ ఒకరి మీద ఎందుకు డిపెండ్ అవ్వకూడదు అంటే రీజన్ ఇదే. కరెక్ట్. లేదు అంటే వేరే వాళ్ళు పెట్టే 1,00,000 కండిషన్స్ వీళ్ళందరూ బెండ్ అవ్వాల్సి వచ్చింది అనమాట. మనీ పవర్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఈ ట్రంప్ చేసిన స్టేట్మెంట్ దెబ్బకి కెనడాలో అన్రెస్ట్ వచ్చేసేసి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. అవును కదా, మనం రీసెంట్గా. కరెక్ట్. అఫ్కోర్స్ ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ 6 monthsలో ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఇష్యూస్ లోకల్ ఇష్యూస్ కావచ్చు, ఇటు స్టేట్మెంట్ ఇష్యూ వాళ్ళు ఏదైనా కావచ్చు, మొత్తానికి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ మెక్సికో కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అని మీరు కంట్రోల్ చేయలేకపోతే మీ మీద కూడా 25% వేస్తా ఉంటున్నారు. ఓకే, అంటే ఈ వైపు పనామా కాలువ మేము తీసుకుంటే తిరిగి మేము ఎక్కేమంటున్నాడు. దీని మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ అమెరికా కూడా బహుశా చైనా నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు ఇన్స్పైర్ అవుతుంది. నో డౌట్, మేము అలాగే కనిపిస్తుంది. దీనివల్ల 2 things. ఒకటి, రేపొద్దున ఏమవుతుందంటే అమెరికాలో ఈ ట్యాక్స్లు వేసినప్పుడు 25% పెంచారనుకోండి, వాళ్ళు అమ్మే వాళ్ళు ఎట్టా 25% ప్లస్గా అమ్ముతారు నీకు. కరెక్ట్. అంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది. కరెక్ట్.
ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది అండ్ ఎక్కువ రేటుకి పబ్లిక్ కొనాల్సి వచ్చింది. ఎస్ దాని గురించి డైవర్సిఫికేషన్ అయి ఉండొచ్చు, అవును డైవర్ట్ చేద్దామని అయి ఉండొచ్చు. ఎస్ లేదు అంటే ఎక్కువ మంది అమెరికన్స్ ఈగో సాటిస్ఫై అవుతుంది, వాళ్ళకి ఎప్పుడు యుద్ధాలు కావాలి నిరంతరం. వెరీ ఇంతకుముందు గల్ఫ్ రీజన్ లో జరిగాయి, అవును ఇప్పుడు అవి ఫ్యూచర్ లో జరిగేలా లేవు, అవన్నీ Correct. ఒకటే అవుతున్నాయి అనమాట. కరెక్ట్ ఈ బహుశా వీటి పక్కన గెలుకుందాం అన్నట్టు అయి ఉండొచ్చు. అది. మొత్తానికి అయితే ఇంటెన్షన్ వెరీ క్లియర్ గా ఉంది, పక్క దేశాలకి కొంచెం వీక్ గా కనపడితే కనుక ఎకనామికల్ పవర్ వాడేసేసి వాటిని కలిపేద్దాం అని ఉద్దేశం అనమాట. అట్లా. సో ఇప్పుడు ఇండియా కూడా ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇండియాదే, పాకిస్తాన్ ఇండియాదే, పిఓకి ఇండియాదే, ఈ మొత్తం ఇండియాలో పార్ట్లే కదా. కరెక్ట్ బ్రిటిష్లు వచ్చిన తర్వాత ఈ ముక్కలు అయిపోయినాయి తప్ప అవును రేపొద్దున వీళ్ళు కూడా మనం కూడా అలా కోరుకోవాలేమో, ఇంకా అవి కూడా మాయ కాబట్టి టైం వస్తుందేమో. బంగ్లాదేశ్ ఇవన్నీ మనయే కాబట్టి. అవును అంటే దీనివల్ల ఏంటంటే పెద్ద దేశాలు ఇన్స్పిరేషన్ ఇస్తే చిన్న దేశాలు కూడా రెచ్చిపోతాయి. అంతే అంటే ముందు రోజుల్లో బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు బ్రెత్ అనమాట మనకి, ఇంకా అది ఆక్సిజన్ లాగా తయారవుతుంది. ఏ కంట్రీ అయితే బిజినెస్ లో డామినేట్ చేస్తారో వాళ్ళ పవర్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ కరెన్సీ. యా అంటే ఒకప్పుడు ఈస్టర్న్ ఇండియా వాళ్ళు ఇండియాని ఎలా ఆక్యుపై చేశారు బిజినెస్ కోసం వచ్చేసి, బహుశా ముందు రోజుల్లో కూడా ఈ అమెరికా వాళ్ళు ఈ బిజినెస్ బేస్గా వేసుకొని ఎవరైతే వాళ్ళ మీద డిపెండ్ అవుతారో వాళ్ళ మొత్తానికి డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు ఇలా బెదిరించుకుంటూ వెళ్తున్నాం అనమాట. అలా జరిగితే రూపురేఖలన్నీ మారిపోతాయి, జాగ్రఫీ మారిపోతుంది. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మనం గీసుకున్న లైన్స్ ఇవన్నీ కూడా చరిత్ర గీసిన లైన్స్ కాదు కదా అంటున్నాడు. బోర్డర్స్ కూడా మనం గీసుకున్న లైన్స్ మ్యాన్ మేడే, ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా అంటున్నాడు. సో దాని మీద ఏంటంటే ముందు రోజుల్లో వీళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఎంత దూరం వెళ్తారు. మనం రాను మనం ఏంటంటే ఇక అన్రెస్ట్ ఉన్న ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాం. కరెక్ట్. అంటే యుద్ధాలు జరగడం అనేది మామూలు విషయం పద్ది, ప్రతి కంట్రీ ఏదో కంట్రీతో నడుస్తూనే ఉంటారు, ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు. అవును అన్సర్టనిటీ అనమాట. సో వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే టెక్నాలజీ అవి ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఇండైరెక్ట్ కంట్రోల్ చేయడం ట్రై చేస్తున్నారు. వెరీ ట్రూ. సో ఇండియా కూడా తొందరపడేసి వీళ్ళు కూడా సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే తప్ప కష్టం అనమాట. ఇండియా కూడా ఇండైరెక్ట్ గా మనం దూరంగా ఉన్న కాబట్టి మనం ఆక్యుపై చేస్తాం అలా అంటారు కానీ, బట్ ఇండైరెక్ట్ గా ఏంటంటే మా గుడ్స్ ట్యాక్స్ తగ్గించాలి ఇలా చెప్తుంటారు అనమాట. అమెరికాలో ఉన్న గొప్పతనం ఏంటంటే 70% వాళ్ళ లోకల్ కన్జంప్షన్ వాళ్ళది, వాళ్ళ గ్రోత్ అంతా లోకల్ కన్జంప్షన్ నుంచి వచ్చింది, లైక్ ఇండియా లాగా అనమాట వాళ్ళది. అందుకని వాళ్ళు ఒకళ్ళ కంట్రీ మీద డిపెండ్ అయ్యే బ్యాచ్ కాదు వాళ్ళు. అందుకని వాళ్ళు వేరే కంట్రీస్కి వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. ఇంకా దాన్ని వాళ్ళు బేస్గా తీసుకొని అన్నిట్లో ఎకనామికల్ పవర్ని వాడుతూ ఉన్నాడు అనమాట. బట్ అది టూ మచ్. ఒక దేశానికి ముందే అధ్యక్షుడు కాబోతూ 25% ట్యాక్స్లు వేస్తాను, ఉన్న ప్రెసిడెంట్ అందరూ కామ్గుంటున్నారు, వేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్గా ఒకటి అవతలని పోక్ చేయడం అయి ఉండొచ్చు, లేదు అంటే ఇదేంటొచ్చు. వెరైటీ ఏంటంటే కెనడాలో పొలిటీషియన్స్ కూడా స్ట్రాంగ్ రెస్పాండ్ అవట్లా, ఏం చెప్తే ఏమవుతుందో. ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చికాకు ఏర్పించి లాస్ట్ 10 years నుంచి వాళ్ళు చేసిన పనులకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, జాబ్ బాగా తగ్గిపోయింది. అంటే సొంత మిలిటరీ లేదు వాళ్ళకి. కెనడా వాళ్ళకి సొంత మిలిటరీ లేదండి, అమెరికా మీద డిపెండ్ అవుతారు వాళ్ళు. ఏమి లేదు కాబట్టి అమెరికాలో కలిస్తే మనకి ఇవన్నీ వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది ఈ వైపు రెడీ అవుతున్నారు. సో ఆ ప్రెషర్ ఉంటుంది. అంటే పూర్వంలో ఉన్న దేశభక్తి అవి ఏం లేవండి, ఇప్పుడు ఎంత స్వార్థం పెరిగి వరకు వాళ్ళు లేదు, మనకి ఏది కంఫర్ట్గా ఉంటే అట్లా అవుతున్నారు అనమాట. దేశం మనకు వద్దు, మనం బాగుంటే చాలు ఆ టైప్ లో తయారవుతుంది అనమాట. థ్యాంక్ఫుల్లీ ఇండియా అలా కాదు, ప్రతి భారతీయుడు అలా కాదు. సో ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ముందు రోజుల్లో ఈ చైనా తైవాన్ మీద ఆక్యుపై చేసినా పెద్దగా ఏముండదు, ఎందుకంటే మన రష్యా నుంచి మన జరుగుతుంది కాబట్టి. అండ్ అమెరికా వాళ్ళు కూడా పక్కన ఏదైనా గెలుక్కున్నా సరే పెద్దగా ఆశ్చర్యం లేదు. అంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతుంది. అంటే అంతర్జాతీయ సమితి యున్ననే కానీ అవన్నీ పేపర్ మీదే, అంతే, చేయడానికి ఏం లేదు అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మీద అటాక్ చేస్తూనే ఉన్నా అడ్డుకుందేం లేదు. సో పవర్ ఉన్నదే ముందు రోజుల్లో. అంటే ఇంకా మళ్ళీ ఆయుధాలు బీన్ అవుతాయి, మళ్ళీ అదొక ఇండస్ట్రీలో డెవలప్ అవుతుంది. అంటే చాలా అన్సర్టనిటీ బయలుదేరుద్ది వాళ్ళు. వాడికి చాలా సినారీలో కాషన్గా ఉంటే బెటర్, అలర్ట్గా ఉండాలి. సో నెక్స్ట్ 4 years ఈయన కొత్త రాష్ట్రపతి గారు ఏమేమి చేయబోతున్నారో వెయిట్ చేసి మనం అందరం చూద్దాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.